ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ భగవాన్ నిర్యాణ వివరాలు. 1950 సంవత్సరం ఏప్రిల్ 14 కృష్ణపక్ష త్రయోదశి శుక్రవారం నాటి రాత్రి 8:47 భగవాన్ మహానిర్యాణం పొందారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు భగవాన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. భక్తులకు దర్శనమిచ్చే స్థితిలో లేరని గదికున్న తెర వేయవలసిందిగా డాక్టర్లు పరిచారకులతో చెప్పారు. ఆ తెర వేయడానికి కారణం తెలుసుకుని భగవాన్ తెర తొలగించమన్నారు. తన పడకను గదిలో ముందుకు జరపమని చెప్పి దానిపై కూర్చుండి సాయంత్రం 6 గంటల వరకు దర్శనమిస్తూనే ఉన్నారు. రాత్రి 8 గంటలకు భగవాన్ ఏ క్షణంలోనైనా నిర్యాణం చెందవచ్చని డాక్టర్లు భావించారు. వేలాది భక్తులు ఆతృతతో ఆ గది చుట్టూ మూగి ఉన్నారు. భగవాన్కు అక్షరమణమాల అంటే ఎంతో ఇష్టం కనుక భక్తులందరూ అక్షరమణమాల గానం చేస్తున్నారు. రాత్రి 8:47 ఫోటో ఫ్లాష్ వంటి ప్రకాశవంతమైన కాంతితో కూడిన ఒక జ్యోతి భగవానులుండిన గది గోడ నానుకుని పయనిస్తూ పర్వతాగ్రం వైపు సాగింది. మర్నాటి వార్తాపత్రికలలో గత రాత్రి 8:47 ఉత్తర దిక్కుగా పయనిస్తున్న ఒక నక్షత్రాన్ని అనేక ప్రాంతాల్లో జనులు చూశారని, ఆ జ్యోతి నెమ్మదిగా పయనిస్తూ తుదకు అరుణాచలం పర్వతాగ్రం చేరిందని ప్రచురించారు. ఆ కాంతిని చూసి ఊరిలోని వారు, రమణనగరంలోని వారు ఏదో అపాయాన్ని శంకించి పరుగున ఆశ్రమం చేరుకుని భగవాను నిర్యాణమైనట్లు తెలుసుకున్నారు. ఆశ్రమమంతా రోదనలతో నిండిపోయింది. శ్రీవారి భౌతిక కాయాన్ని పద్మాసనంపై కూర్చోపెట్టి దర్శన హాలులో భక్తుల దర్శనార్థం ఉంచారు. వేలాది భక్తులు శ్రీ భగవానుల అంతిమ దర్శనం చేసుకున్నారు. చందన పుష్పాలతో విభూతితో వారి శరీరం అలంకరించబడింది. మర్నాటి ఉదయం ఆ దేహానికి వేదఘోషలతో పంచామృతాలతో అభిషేకం చేశారు. అభిషేకాదులకు అడ్డమే లేకుండెను. ఆ సమయంలో అందరూ భగవాన్ని తాకారు. మాతృభూతేశ్వరాలయానికి ఉత్తరాన మునుపటి ఆశ్రమహాలుకు అనగా పెంకుటిల్లుకు దక్షిణాన మునుపు భోజనశాల ఉండిన ప్రదేశంలో లోతుగా ఒక గుంట తవ్వారు. చప్పరమున కూర్చోబెట్టి ఆ శరీరాన్ని అక్కడకు తీసుకొచ్చారు. గోతి నిండా కర్పూరం, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు నింపి ఆ మధ్యలో స్వామి శరీరాన్నించి ఇంకా కొంత ఉప్పు, విభూది మొదలైన వాటితో శరీరం కనిపించకుండా కప్పి సమాధిని పూడ్చివేశారు. ఈ క్రియలన్నీ సాయంకాలానికి పూర్తయ్యాయి. ఇహలోకంలో శ్రీరమణుల అవతారముక జ్యోతి ప్రకాశము ఒక అంధురాలికి కనపడటంతో ప్రారంభమైంది. మహాప్రస్థానము ఒక జ్యోతి భగవానులు నిర్యాణమైన గది గోడ నానుకుని పయనిస్తూ అరుణాచల పర్వతాగ్రం వైపుకు సాగడంతో అంతమైంది. 1896 సెప్టెంబర్ 1 మొదలు నిర్యాణాంతం అంటే 1950 ఏప్రిల్ 14 వరకు శ్రీ భగవానులు అరుణాచల క్షేత్రాన్ని వదలలేదు. ఆ ఊరిలో కలరా, ప్లేగు మొదలైన భయంకర అంటురోగాలు వ్యాపించి ఎందరో వలసపోయినప్పుడు కూడా భగవాన్ అక్కడే ఉన్నారు. తండ్రి భుజం మీద బిడ్డలా కొంతకాలం కొండపైన, తండ్రి ఒళ్ళోని బిడ్డలా చాలా కాలం కొండ పాదాన భగవాన్ గడిపారు. ఎంతో మంది భక్తులు వారి బోధనలను ప్రచారం చేయడానికి వారిని తమ ప్రాంతాలకు తీసుకువెళ్లాలని ప్రయత్నించి విఫలులయ్యారు. భగవాన్ జీవించి ఉన్న చివరి రోజుల్లో భక్తులు భగవాన్ మమ్ములను విడిచిపోయేదరా అని తమ గోడు వెళ్లబోసుకున్నప్పుడల్లా శ్రీరమణులు సర్వాత్ముడగు అరుణాచలుని విడిచి ఎక్కడికి పోతాను అని వారిని ఊరడించేవారు. శ్రీ భగవాన్ భౌతిక దేహాన్ని విడిచిపెట్టినా అభయమిచ్చుటే దానిలోని అంతరార్థము. నిర్యాణానంతరం ఆశ్రమ నిర్వహణ. భగవాన్ నిర్యాణాన్ని భరించలేని భక్తులు కొంతమంది ఆ రాత్రి ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోయారు. సమాధి జరిగిన 1-2 రోజుల్లో దాదాపు అందరూ వెళ్లిపోయారు. భౌతికంగా భగవాన్ అక్కడ లేకపోయినా ఆ శక్తి ఎక్కడికి పోతుంది? కాలం గడుస్తున్న కొద్దీ ఆ శక్తిచే ఆకర్షించబడి తిరిగి భక్తులు రాసాగారు. వారి రాకతో ఆశ్రమం పూర్వ వైభవంతో విలసిల్లసాగింది. ఆశ్రమ నిర్వహణలో చిక్కులు రాకుండా ఉండడం కోసం స్వామి జీవించి ఉన్నప్పుడే జస్టిస్ సుందరం చెట్టి గారిచే విల్లు రాయించారు. స్వామి నిర్యాణం తర్వాత ఆశ్రమాధికారి వారం రెట్టింపయింది. నిరంజనానందులు అనగా సర్వాధికారి ఒక మేనేజింగ్ కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఆశ్రమ విధులు జరిగిపోతున్నాయి.
దానికి యావజ్జీవాధ్యక్షులు నిరంజనానందులు. ఒక సబ్ కమిటీ గ్రంథ ముద్రణ కార్యాలను చూడసాగింది. స్వామి జీవించి ఉన్నప్పుడు ఆశ్రమ దినచర్య ఎలా జరిగేదో ఏ విధమైన మార్పులు లేకుండా నేటికి అదే కొనసాగుతోంది. తెల్లవారగానే స్వామి సమాధిపై స్థాపించిన లింగానికి, మాతృభూతేశ్వర లింగాలకు లఘు పూజ నైవేద్యాలు, 7 గంటలకు ఆశ్రమంలో నివసించేవారికి వచ్చిన భక్తులకు ఉపాహారము, తరువాత వేద పారాయణము, శాస్త్రోక్త పూజలు, నైవేద్యం, 11 గంటలకు నారాయణ సేవ అనగా బీదలకు అన్నదానం, 11:30కి అందరికీ భోజనం, మధ్యాహ్నం కాఫీ, సాయంకాలం పూజా పారాయణాలు, అనంతరం భోజనం ఇత్యాది కార్యక్రమాలు వేళ తప్పక జరుగుతున్నాయి. నిరంజనానందుల వారికి స్వామి ఉన్నప్పుడు ఆశ్రమ నిర్వహణాభారం కష్టమనిపించలేదు. ఎటువంటి చిక్కులొచ్చినా వాటిని పరిష్కరించే స్వామి అండగా ఉండేవారు. కానీ స్వామి నిర్యాణం తర్వాత భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో రాబడి తగ్గిపోయింది. దానికి తోడు నిరంజనానందుల వారికి ఊపిరితిత్తుల్లో నీరు చూపి కొన్ని నెలలు పక్క మీద నుండి లేవలేని పరిస్థితి ఏర్పడింది. ఆశ్రమ ఆసుపత్రి అందే ఉండేవారు. దీనికి తోడు వారికి ఇంకొక కష్టం కలిగింది. వారి చెల్లెలు అలిమేలమ్మకు లివర్ చెడిపోయి 6 నెలలు మంచం పట్టి 1953లో మరణించింది. 1938లో చినవెంకట్రామన్తో ఆశ్రమానికి వచ్చింది మొదలు ఆమె ఆశ్రమ భక్తులందరికీ అత్త అయింది. అస్వస్థతతో బాధపడుతున్న నిరంజనానందులకి ఈ విషాద సంఘటన కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇక చాలు భవంబు అన్న స్థితిలో భగవానుని ప్రార్థింపసాగిరి. 1953 జనవరి 29వ తేదీన గురువారం రాత్రి 11:30 తన కుమారుడు వెంకట్రామనకు ఆశ్రమ నిర్వహణ విషయంలో అంతిమ సందేశాన్ని తెలియవరిచి ప్రాణాలు విడిచిపెట్టారు. మాతృభూతేశ్వరాలయానికి ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో వారిని సమాధి చేశారు. నిరంజనానందుల వారి తర్వాత శ్రీరమణులు వ్రాయించిన వీలునామా ప్రకారం ఆశ్రమ వ్యవహారాలను వారి ఏకైక కుమారుడు అంటే అప్పటి వరకు చినవెంకట్రామన్ నామధేయుడు వెంకట్రామన్ చాలా కాలం అధ్యక్షులుగా ఉండి పర్యవేక్షించారు. వారు సన్యసించిన పిదప వారి పెద్ద కుమారుడు సుందరరమణన్ 1994లో ఆశ్రమ నిర్వహణా బాధ్యతలు స్వీకరించారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.